హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం అందరం ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ మంచి ఆరోగ్యాలతో తమ అనుకున్నది సాధిస్తూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం మా ఫామ్లో మెయిన్గా 2 టాపిక్స్ గురించి అయితే తెలియజేయబోతున్నా. మొదటిది, మా ఇంక్యుబేటర్ మిషన్లో మనం ప్రతి 10 డేస్కి ఒకసారి అయితే ఎగ్స్ లోడింగ్ చేస్తాం. అవి ఎలా లోడ్ చేయాలి వాటి గురించి క్లియర్గా, అలాగే మా మిషన్ ఎలా వర్క్ అవుతుంది, దీనికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము మేము సింపుల్గా ఇది రన్ చేయడానికి, అలాగే మనం ఎలాంటి మిషన్స్ వాడాలి. మనల్ని మా యూట్యూబ్లో వీడియో చూసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మా దగ్గర ఎలాంటి మిషన్ ఉంది, చిన్న మిషన్ ఉంది, మేము ఎలాంటి మిషన్ కొనాలి, మీరు సజెషన్ చేయండి అని. కాబట్టి నేను ఈ మిషన్స్ గురించి అయితే ఒక ఐడియా వచ్చే విధంగా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రెండో టాపిక్ వచ్చేసి, ఇది బిఎస్ఎఫ్ లార్వా వచ్చేసి ఇది ప్రీ ప్యూపా స్టేజ్ అనమాట. ఒక 2-3 డేస్లో అయితే ఇది స్లీపింగ్ మోడ్లోకి వెళ్తుంది. తర్వాత అయితే మనకి ఫ్లైస్ వస్తాయి. దీన్ని మనం ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఫ్లైస్లో నుంచి ఎగ్స్ ఎలా తీసుకోవాలి అనే నెక్స్ట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మనము ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన ఇంక్యుబేటర్ మిషన్లో మనము ఈ కాయిల్ ఎగ్స్ని అయితే ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్తాం. దీనికన్నా ముందు ప్రజెంట్ అయితే మనకి కాయిల్ ఎగ్స్ ఉంటాయి కదా, ముందుగా మనం చెక్ చేయాల్సింది ఈ ఎగ్స్ ఉంటాయి కదా, వీటిలో కొన్ని చిన్న చిన్న క్రాక్స్, అలాగే కొన్ని చిన్న క్రాక్స్ వచ్చినా కూడా ఈ ఎగ్స్ అనేవి ఇంకా అసలు పనికిరావు అనమాట. మనం అవసరమైతే వీటిని ఆమ్లెట్ వేసుకోవాలి, అంతేగాని వీటిని హ్యాచింగ్లో పెడితే మాత్రం ఇవి పిల్లలు ఏం రావు. చిన్న క్రాక్ వచ్చినా సరే, ఈ కాయిల్ ఎగ్ అనే కాదు, నాటుకోడి ఏ కోడి ఎగ్ అయినా సరే మనకి చిన్న క్రాక్ వచ్చినా కూడా అవి పనికిరావు. అవి మీరు ఆమ్లెట్ అయినా వేసుకోవాలి, ఇంకా లేదన్నా ఎట్లయినా వాడుకోవడమే. మనకి ఈ మంచి హెల్దీ ఎగ్ అయితే హ్యాచింగ్లో పెట్టుకోవాలి ఇంక్యుబేటర్లో. సో నెక్స్ట్ అయితే మనము ఈ 2 ట్రేలు, ఒక్కొక్క ట్రేలో వచ్చేసి 295 ఎగ్స్ అనమాట. 2 ట్రేస్లో అయితే ఈ వారం మనం లోడ్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మనకి ప్రతిరోజు 100 ఎగ్స్ వస్తాయి, 100 ఫీమేల్ బార్డ్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు చలికాలం ఉండడం వల్ల అవి చలి వల్ల అయితే ఎగ్ ప్రొడక్షన్ తగ్గింది. ప్రజెంట్ అయితే మనకి డైలీ ఒక 60-70 ఎగ్స్ అయితే వస్తున్నాయి. సో చూడండి, సో ఇవైతే మన ఫీమేల్ అదే పేరెంట్ బార్డ్స్. ఇవి ప్రజెంట్ అయితే మనకి మొన్నటి వరకు అయితే 150 ఉన్నాయి, ఒక 100 ఫీమేల్ బార్డ్సే ఉన్నాయి. సో మనకైతే ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ అవసరం అనేసి మళ్ళీ ఒక 150 ఎక్స్ట్రా అయితే వదిలాము. ప్రజెంట్ అయితే ఇవి మనకి ఒక 200 ఎగ్స్ పెట్టడానికి అయితే వదిలాము. మేబీ ఇప్పుడు వదిలిన బ్యాచ్ అయితే నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత అయితే మనకి ఎగ్స్ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇంతకుముందు అయితే మనకి ఎగ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, అలాగే మనకి మార్కెటింగ్ కూడా తక్కువ ఉండడం వల్ల మనం తక్కువ వదిలాము. ఇప్పుడు ప్రజెంట్ మనకైతే మార్కెటింగ్ బాగానే ఉంది. సో వీక్కి ఒక 1000 బార్డ్స్ అయితే వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే వారానికి ఒక 1000 ఎగ్స్ వచ్చేలాగైతే మనము బార్డ్స్ని అయితే వదులుకుంటే ఈ 2 ట్రేస్ని మనము లోపల హ్యాచింగ్ మిషన్లో ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. మనకి హ్యాచింగ్ మిషన్లో అయితే ఇలా ట్రేస్ ఉంటాయి. మనం ఒక దాంట్లో అయితే ఒక ట్రే అయితే పెట్టుకోవచ్చు. మనకి ఈ మొత్తం హ్యాచింగ్ మనకి కాయిల్ ఎగ్స్ అయితే వచ్చేసి దగ్గర 6000 ఎగ్స్ అయితే పడతాయి. అలాగే మనము నాటుకోళ్ళు అయితే మాత్రం 1100 గుడ్డు పడతాయి. సో ఇది అంత కెపాసిటీయే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది రొటేట్ అవుతుంది కదా, ఇది ప్రతి 1 అవర్కి అయితే మనకి ఇది రొటేట్ అవుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే సొన అది అటు ఇటు ప్రతి 1 అవర్కి రొటేట్ అవడం వల్ల దాంట్లో పిల్ల అంటే చిక్ అనేది బాగా ఏర్పడి అది హెల్తీగా ఉండి మనకి బయటికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఆటోమేటిక్ రొటేషన్ లేకపోతే 1 అవర్కి రొటేట్ అవ్వకపోతే పిల్లలు హ్యాచింగ్ కొంత తక్కువ ఉంటుంది, పిల్లలు త్వరగా బయటికి రావు, పిల్లలు లోపలే చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే లోపల ట్రేస్ పెట్టి చూపిస్తా. ఈ ఎగ్స్ని మనం లోపల పెట్టే ముందు వీటి మీద అయితే మనం డేట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి 15 డేస్ దీంట్లో రొటేట్ అవుతాయి. తర్వాత 2-3 డేస్ కింద మనం ట్రేలో వాటిని కింద పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అవి హ్యాచ్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి మనము 15 డేస్కి డేట్ అనేది నోట్ చేసుకోవాలి. ఈరోజు జనవరి 1. ఇలా మనం సెట్ చేసిన తర్వాత అయితే మనం ఇలా తాళ్లతో కట్టుకుంటే బెటర్.
అలాగే ఇందులో మనమైతే ప్రతి 2 డేస్కి ఒకసారి అయితే వాటర్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటేనే మనకి హ్యూమిడిటీ కరెక్ట్గా ఫాలో అవుద్ది. సో మనము ఇప్పుడు ఇందులో మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రీడింగ్స్, టెంపరేచరు అలాగే హ్యూమిడిటీ. మనకి టెంపరేచరు 37 degrees అంటే 99.7 ఫారెన్హీట్ ఉండాలి. అలాగే మనకి ఇక్కడ టెంపరేచర్ కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీ వచ్చేసి ఇది మనం మాన్యువల్గా ఉంటుంది, అలాగే డిజిటల్గా లోపల ఎంత ఉంది అలాగే మనకి మాన్యువల్గా కూడా చూపిస్తుంది. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి హ్యూమిడిటీ వచ్చేసి 50 to 60% వరకు అయితే ఉండాలి. హ్యాచింగ్ టైంలో మాత్రం ఎక్కువ ఉండాలి, అంటే 60 to 70% వరకు హ్యూమిడిటీ ఉండాలి. ఇది మనకి ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. హ్యాచబిలిటీ ఎక్కువ పర్సెంటేజ్లో ఎక్కువ చిక్స్ రావాలంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే హ్యూమిడిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈ హ్యాచింగ్ మిషన్స్ యొక్క హ్యాచబిలిటీ పర్సెంటేజ్ హ్యూమిడిటీ మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెంపరేచర్ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తారు కానీ హ్యూమిడిటీ అనేది మెయింటైన్ చేయరు. ఇది వచ్చేసి ఒక చిన్న మిషన్ అన్నమాట. దీంట్లోనే 2 types ఉంటాయి, పెద్ద మిషన్లు ఉంటాయి. దాంట్లో హ్యాచింగ్, ఇంక్యుబేటర్ 2 సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఇంకా హ్యాచబిలిటీ బాగుంటుంది. ఇందులో మాత్రం మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. 15 days వరకు అయితే 60% వరకు అయితే హ్యూమిడిటీ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత హ్యాచింగ్కి వచ్చినప్పుడు మనము 60 to 70% అయితే హ్యూమిడిటీ పెట్టుకోవాలి. మనం బయట చిన్న మిషన్స్ కొంటారు కదా, ఈ మధ్య కామెంట్స్లో కూడా చాలామంది పెట్టారు, మేము చిన్న మిషన్స్ కొన్నామన్నా అవి హ్యాచింగ్ సరిగ్గా రావట్లేదు, ఏంటి రీజన్ అంటే అందులో హ్యూమిడిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు. దానివల్ల హ్యాచింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో మీరు ఏదైనా ఇంక్యుబేటర్ మిషన్ తీసుకునే మాట అయితే దాంట్లో మనకి హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుందా లేదా, అందులో 50-60% హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోండి. మనం కేవలం ఎగ్స్ వాటి రొటేషన్ అదే కాదు, హ్యూమిడిటీ కూడా చూసుకోవాలి. ఈ హ్యూమిడిటీ మా మిషన్లో ఎలా కంట్రోల్ అవుతుందో నేను చూపిస్తాను సింపుల్గా మేము ఎలా మెయింటైన్ చేస్తున్నామో. ఈ హ్యూమిడిటీ మెయింటైన్ అవ్వడానికి మనం ఇక్కడైతే ఇది మామూలుగా మేము మాన్యువల్ ఓన్గా చేసుకున్నాము. మామూలుగా అయితే దీనికి ఒక పెద్ద 100 లీటర్లు 200 లీటర్స్ ట్యాంక్ పెట్టుకొని దాని నుంచి వాటర్ మిషన్ లోపలికి పెట్టి దాని నుంచి వచ్చే వాటర్ని బయటకు వదిలేయాలి మామూలుగా అయితే. కానీ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీటినే రీసైక్లింగ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా, దానికి ఒక పెద్ద ఖర్చు అవ్వకుండా, ఆ ట్యాంక్కి అవన్నీ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతాయి. మేము కేవలం ఒక వారానికి 50 లీటర్స్ వాటర్ పోసినా కూడా మనకి ఇది కంటిన్యూస్గా రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా చేశానంటే ఒక చిన్న ఇది తీసుకొని దీని నుంచి మనకి మిషన్లోకి అయితే వాటర్ పంపిస్తున్నాం. మిషన్లోకి వెళ్ళి బయటకు అయితే వేస్ట్ వాటర్ బయటకు వస్తాయి కదా, ఈ బయటకు వచ్చిన వాటర్ నుంచి మనము మామూలుగా ఎయిర్ కూలర్లో వాడతాం కదా పంపు, ఇది జస్ట్ ఒక 200-150 కాస్ట్లోనే దొరుకుతుంది. ఈ పంపుని యూజ్ చేసి మళ్ళీ ఆ వేస్ట్ వాటర్ని మళ్ళీ మనం పైకి పంపించడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఇవే వాటర్ రీసైకిల్ అవుతూ వచ్చాయి. దీనివల్ల మాకు కాస్ట్ తగ్గింది, అలాగే మాకు సింపుల్గా ఉంది మెయింటెనెన్స్ కూడా. సో ఇలా అయితే మేము వాడుతున్నాము, చాలా సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్. మా మిషన్ అయితే ప్రజెంట్ మేము ఇలా వాడుతున్నాము. అలాగే మనము ఈ మిషన్ వాడేటప్పుడు రెగ్యులర్గా చూసుకోవాలి టెంపరేచర్, హ్యూమిడిటీ ఇవన్నీ. అలాగే మనకి ఈ మిషన్లో వాడేటప్పుడు ఫార్మలిన్ ప్లస్ పొటాషియం పర్మాంగనేట్ ఇవి 2 అయితే మనము ఇందులో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వాడడం వల్ల ఇందులో మనకి ఏమైనా క్రిములు అలాంటివి ఉంటే ఇవి ఈ 2 మనం మిక్స్ చేసి ఒక చిన్న బాక్స్లో వేసి మూసేయడం వల్ల ఇందులో మనకు ఈ 2 మిక్స్ అయ్యి మనకైతే ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. దానివల్ల ఈ మిషన్లో ఏమన్నా క్రిములు, ఎగ్స్లో కానీ ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోయి మనకి హెల్దీ చిక్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఇది జస్ట్ వారానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది, లేదా మీరు ఎగ్స్ ఎప్పుడైతే లోడ్ చేశారో ఆ లోడ్ చేసే టైంలో అయినా చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి మా మిషన్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇవి బిఎస్ఎఫ్ లార్వా గురించి అయితే ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేము హైదరాబాద్ నుంచి అయితే 10 grams బిఎస్ఎఫ్ లార్వా తెచ్చుకోవడం జరిగింది. ఆల్రెడీ వీడియో చేశాను, అందరూ లాస్ట్ వీడియోలో చూసినట్టుగా. అవి ఇప్పుడు లార్వా స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడైతే ప్రీ ప్యూపా స్టేజ్కి వచ్చాయి. అంటే ఒక 2-3 daysలో ఇవి ప్యూపా అంటే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి మనకి ఫ్లైస్ రావడం అయితే జరుగుతుంది వీటి నుంచి నెక్స్ట్. అంటే ఈ మధ్య చాలా మంది వీడియో చూసి మేము ఫార్మింగ్ చేస్తాము, మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి అంటే చెప్పాము. ఎగ్స్ వేరే చోట నుంచి తెచ్చుకొని కొంతమంది అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్లోనే. అవి లార్వా బయటికి రాగానే చనిపోయాక. సో దానికి మనం వెదర్ కండిషన్ అన్నీ చూసుకోవాలి. సో ఇలా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎగ్స్ నుంచి కంప్లీట్గా ఫ్లైస్ వచ్చే వరకు వాటిని ఎలా ఫార్మింగ్ చేయాలనేది ఒక ఫుల్ వీడియో అయితే నేను చేసి యూట్యూబ్లో పెడతా ఖచ్చితంగా. సో ప్రజెంట్ అయితే ఇది ప్రీ ప్యూపా స్టేజ్లో ఉంది. సో ప్యూపా స్టేజ్ నుంచి మళ్ళీ సిట్టింగ్ మోడ్లోకి వెళ్ళి ఫ్లైస్ వచ్చిన తర్వాత వీటిని ఎలా చేయాలని చూపిస్తా. సో వీటిని అయితే మనం ఒక నెట్లో వదలాలి కాబట్టి దానికోసం అయితే మనం ఒక నెట్ తీసుకోవడం జరిగింది.
ఫ్రెండ్స్ ఇవి ప్యూపా స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీటి నుంచి ఫ్లైస్ వస్తాయి కదా, వచ్చే ముందు మనం దీన్ని ఇదిగో ఇలాంటి నెట్ అయితే తీసుకోండి, మస్కిటో నెట్ అనమాట. ఇది అమెజాన్లో 250, 300 అట్లా పెట్టినా వస్తుంది. దీని నుంచి మనం ఒక 5-6 ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్లో మనం ఈ నెట్ అయితే కట్టుకొని మామూలుగా మనం ఇంట్లో మంచానికి కట్టినట్టే కట్టేసి దీంట్లో ఇవి మనం వదిలేస్తే లోపల అయితే ఫ్లైస్ బయటకు వచ్చి మేట్ అయ్యి మనకి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇవి ప్యూపా స్టేజ్కి వచ్చి నెక్స్ట్ ఫ్లైస్ అయ్యి ఎగ్స్ వచ్చేటప్పుడు కూడా ఇది ఎలా అరేంజ్ చేయాలి, ఏ అరేంజ్మెంట్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా అయితే మొత్తం ఒక అరేంజ్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ లార్వా ఫార్మింగ్ గురించి కానీ అలాగే హ్యాచింగ్ అలాగే కోయిల్ ఫార్మింగ్ ఇది ఇంక్యుబేటర్ మీద ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియో వరకు అయితే వాయిస్ సరిగ్గా రావట్లేదు అని కామెంట్స్ చాలా మంది చేశారు. దానివల్ల నేనైతే మైక్ తీసుకోవడం జరిగింది. ఈ మైక్ ద్వారా అయితే బాగానే కనెక్ట్ అయ్యి మనకు వాయిస్ క్లియర్గానే వినిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను మాట్లాడి కూడా ఇదే మైక్తో, ఇదైతే నేను అమెజాన్లో తీసుకోవడం జరిగింది. జస్ట్ 500 రూపీస్లోనే వచ్చింది మనకి. ఇది K8 మోడల్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి మైక్ తీసుకోండి, తక్కువ కాస్ట్లో ఈజీగా కనెక్ట్ అవుతుంది. గాయ్స్ ఈ వీడియో అయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాయ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్, బై.